హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బుక్ మై షోలో పుష్ప 2ని బీట్ చేసిన లూసిఫర్ 2, రవితేజ మిస్టర్ బచ్చన్ 2 చేస్తే ఎలా ఉంటుంది? 4 హిట్స్ తో ఫామ్ లోకి రాబోతున్న నితిన్, అందరి చూపు సెప్టెంబర్ పైనే. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, డీసెంట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన శబ్దం ఫిల్మ్ ఈ మార్చి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇక ముఫాసా ఈ మార్చి 26 నుంచి హాట్ స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా, మలయాళ బ్లాక్ బస్టర్ ఆఫీసర్ నెట్ఫ్లిక్స్ లో, జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్ ప్రైమ్ లో అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక దిల్రూబరాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవడంతో ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఆహా అయితే సుహాస్ కి కిరణ్ అబ్బవరం కి ఆస్థాన ఓటీటీ ప్లాట్ఫామ్ గా ఉండడం విశేషం. బాలయ్య హరిశంకర్ కాంబో, వీళ్ళ కాంబో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అన్ని వర్కౌట్ అయితే అఖండ 2 తర్వాత వీళ్ళ కాంబో సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు వస్తుందో రాదో తెలియకపోవడంతో నెక్స్ట్ సినిమాలపై వర్క్ స్టార్ట్ చేశాడు హరిశంకర్. ఇక మిస్టర్ బచ్చన్ 2 అనేది వస్తే ఎలా ఉంటుందన్న థాటే భయంకరంగా ఉంది. మిస్టర్ బచ్చన్ ఒరిజినల్ రైట్ ఫిల్మ్ కి పార్ట్ 2 ఇప్పుడు వస్తూ ఉండగా, దీన్ని రవితేజన క్లాప్ కొట్టి స్టార్ట్ చేశాడు. అండ్ మే 1న ఇదే ఇయర్ లో రిలీజ్ అవడానికి రెడీ అవుతున్న ఈ ఫిల్మ్ ట్రైలర్ సల్మాన్ ఖాన్ సికందర్ మూవీకి యాడ్ చేయబోతున్నారు. పొరపాటున ఈ సినిమాపై హరిశంకర్ కన్ను పడిందంటే మాత్రం ఫ్యాన్స్ కి ఇక సూసైడే దారి. నితిన్ రాబిన్హుడ్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవ్వాల్సి ఉండగా థియేటర్లో పర్మిషన్ అవ్వకపోవడంతో అది పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మార్చి 23న డైరెక్ట్ గా డేవిడ్ వార్నర్ చేత రిలీజ్ చేయించబోతున్నారు. ఈ సినిమాపై నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా, నెక్స్ట్ వచ్చే తమ్ముడు అండ్ ఎల్లమ్మ సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ తో ఒక సినిమా ఉండడంతో ఈ సినిమా అనుకున్నట్టు వచ్చిందంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయే సినిమా అవుతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నితిన్. మొత్తానికి రొటీన్ సినిమాలు కాకుండా సరైన ట్రాక్ లో పడ్డాడని చెప్పొచ్చు. ఇక ఎల్లమ్మ సినిమాకి డేట్లు వర్కౌట్ కాకపోవడంతో సాయి పల్లవి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్. ఇక ఇప్పుడైతే కీర్తి సురేష్ ని తీసుకునే పనిలో ఉంది మూవీ టీం. ఇక ఒక 2 ఫిల్మ్స్ అయితే సెప్టెంబర్ పై కన్నేశాయి. అవే ఓజీ అండ్ రాజేసాబ్ ఫిల్మ్స్. రాజేసాబ్ సినిమాకి విఎఫ్ఎక్స్ అండ్ రీషూట్ లో రీసెంట్ గా తమని చెప్పినట్టు సాంగ్స్ కి రీకంపోజిషన్ లో ఉండడంతో మూవీ చాలా లేట్ గా రిలీజ్ కానుంది. సో సెప్టెంబర్ 4th or 5th రిలీజ్ చేయాలని చూసింది మూవీ టీం. ఇక ఓజీ సినిమా కూడా అలానే లేట్ అవుతూ ఉండడంతో ఈ సెప్టెంబర్ 25th or 26న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాని ఉగాదికి లాంచ్ చేయబోతున్నారు. ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలియదు కానీ పూజ సెరమనీని అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ ఇండియాలో ప్రభాస్ చేస్తున్న సినిమాలు ప్రభాస్ ఉన్నంత బిజీగా ఎవరూ లేరనే చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి అన్ని సినిమాలకి 2 parts ని అనౌన్స్ చేయడం. అలానే కింగ్డమ్ సినిమా కూడా 2 parts గా వస్తుంది అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ అయితే చెప్పాడు. అండ్ ఏదో ఫోర్స్డ్ గా కాకుండా 2 సినిమాలకి సరిపడా స్టోరీ ఉందంటూ మూవీ చాలా బాగా వస్తుందని చెప్పాడు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ లో నెక్స్ట్ వీకెండ్ రిలీజ్ కాబోతున్న మ్యాటో ఫిల్మ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అవగా యూఎస్ఏలో మాత్రం రాబిన్హుడ్ ని బీట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఇప్పటికే ప్రీమియర్స్ తో అక్కడ $50,000 మార్క్ ని దాటేస్తూ దుమ్ము లేపగా, ఏమాత్రం సినిమా చూడొచ్చు అనే టాక్ వచ్చినా కూడా 1 million మార్క్ దాటడం పక్క. ఇక మరోపక్క కోట్ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్గా 40 కోట్ల మార్క్ ని దాటేస్తూ 50 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా, యుఎస్ లో $8,50,000 మార్క్ ని దాటేస్తూ 1 million టార్గెట్ గా దూసుకుపోతుంది. పుష్ప 2కి రిలీజ్ కు ముందు బుక్ మై షోలో 80,000కి అటు ఇటుగా బుకింగ్స్ అయితే గంటకి చేరుతూ వచ్చాయి. బట్ ఇప్పుడు ఆ మార్క్ ని దాటేసింది ఎంపరాన్ ఫిల్మ్. ఈ సినిమాకి ఏకంగా బుక్ మై షోలో ఒకే గంటలో 93,500 టికెట్స్ వరకు దాటాయి. యాక్చువల్ గా పుష్ప 2కు ముందైతే ఇది ఆల్ టైమ్ రికార్డ్. బట్ రిలీజ్ కి ముందు వరకు చూసుకుంటే ప్రస్తుతానికైతే ఇదే బిగ్గెస్ట్ నెంబర్ గా చెప్పచ్చు. ఇందులో మెజారిటీ ఆఫ్ బుకింగ్స్ కేరళ అండ్ బెంగళూరు నుంచి ఉన్నాయి. సో ప్రెజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే కేరళలో డబుల్ డిజిట్ దాటడం కాకుండా 20 కోట్ల మార్క్ దాటిన ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ కూడా దాటైపోతుంది ఈ ఫిల్మ్. అండ్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో మలయాళ సినిమాల పరంగా డే 1 ఏ సినిమా అయితే టాప్ లో ఉందో దాన్ని ఎప్పుడో దాటేసిన ఈ ఫిల్మ్ డబుల్ మార్జిన్తో డే 1 రికార్డ్ అయితే పెట్టనుంది. ఇక బుక్ మై షోలో 1 hour రికార్డ్ చూసుకుంటే పుష్ప 2 పైనే ఉందని చెప్పచ్చు. పుష్ప 2 1,1400 టికెట్స్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎంపరాన్ దీన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. హరియర్ వేర్మలో డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. పార్ట్ 1 కి సంబంధించిన షూటింగ్ కళ్యాణ్ గారి షెడ్యూల్ తప్పితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అవడంతో ఇప్పటివరకు ఎడిట్ అయిన వర్క్ కి డబ్బింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో పవర్ స్టార్ ఇదే మంత్ లో డేట్స్ ఇచ్చారంటే మాత్రం అనుకున్నట్టే మే 9న రిలీజ్ అవడం పక్క. రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా మార్చి 26 or 27న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. యాక్చువల్ గా జనవరిలో రిలీజ్ అవ్వాలని చూసింది, బట్ చాలా సినిమాల కాంపిటీషన్ తో పాటు చిరు సినిమా కూడా అక్కడ ఉండడంతో ఆ స్లాట్ ని మిస్ చేసుకుంటూ ఇప్పుడు మార్చ్ కైతే షిఫ్ట్ అయింది ఈ ఫిల్మ్. బట్ అదే డేట్ కి నాని కూడా ఇప్పటికే లాక్ చేసుకోగా రిలీజ్ టైం కి ఎవరు వెనక్కి తగ్గుతారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. బట్ మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే ఉండడంతో మేకర్స్ అయితే అదే డేట్ కి రావాలని చూస్తున్నారు. మార్చిలో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంతా చూసాం. మరి ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడాలి. ఇక సలా రీ రిలీజ్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1,50,00,000 మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ ఈ రోజు మ్యాట్నీస్ పడే టైంకే 1 crore మార్క్ ని దాటేస్తూ దుమ్ము లేపింది. సో ఎర్లీ మార్నింగ్ షోస్ కి ఆఫ్లైన్ లో కూడా ఫ్యాన్స్ గట్టిగానే కదిలారని అర్థం. మరి డే 1 ఎంత నెంబర్ పడుతుంది అంటే
ప్యూర్లీ ఈవినింగ్ అండ్ నైట్ షోస్ పైన బేసే ఉంది. మూవీ 4 కోట్ల మార్కుని దాటుతుందా లేదా అనే విషయం కూడా ఈ నైట్ షోస్ పైన బేసే ఉంది. ఏదేమైనా రీ రిలీజ్ లో ప్రభాస్ సినిమా కూడా ఒకటి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సలార్ రీ రిలీజ్ డే 1, లూసిఫర్ 2, రాబిన్ హుడ్ అండ్ మ్యాడ్ 2 డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.